చెప్పి అమ్మ రాముడు మిమ్మల్ని అలంకరించే తీసుకురమ్మన్నాడు, రాముడికి మీరంటే ప్రేమ, మీకు రాముడు అంటే గౌరవం, రాముడి మాట కాదంటారా అనగానే సరే అని చెప్పి సీతామాతని అంతఃపురం స్త్రీలందరూ గౌరవించి మంచిగా ముస్తాబు చేసి చందనాలు పూసి అలంకరించి అమ్మవారిని పల్లకిలో ఓ ఓ ఓ అని పల్లకిలో మోసుకొని వస్తూ ఉంటే వానరులందరూ ఈమె సీతామాత, లక్ష్మణ స్వామి వాళ్ళ వదిన, రాముడి భార్య, హనుమంతుడు చెప్పారు కదా ఆమె చాలా అందంగా ఉంటారు, చాలా మంచి ఆమె అనేసి అని తనకలాడిపోతున్నారు చూడ్డానికి ఆమెని. అప్పుడు వచ్చేసి విభీషణుడు రాక్షసులకు సైగ చేస్తారు వాళ్ళని తరమేమనేసి, అటు తరుగుతూ ఉంటే రాముడు కన్నెర చేసేసి నువ్వు ఎవరి కోసం తరుగుతున్నావు వాళ్ళందరినీ, నా కోసమా లేదా సీత కోసమా, అలా చేయకు, వాళ్ళు నా దగ్గర రూపాయి ఆశించలేదు, కేవలం నా మీద ప్రేమతోటి నా మీద అభిమానంతో నా కోసం వాళ్ళ ప్రాణాలు విడిచిపెట్టి మరి నా కోసం వచ్చారు కాబట్టి అలాంటి వాళ్ళని నువ్వు ఇలా చేయకూడదు, వాళ్ళు అలా చేస్తే నన్ను చేసినట్లేను అనేసి బాధపడగానే విభీషణుడు వినయంగా నమస్కరించి రామచంద్ర మీ గురించి నాకు తెలుసు, అయినప్పటికీ సీత ఇబ్బంది పడుతుందని తరిమేశాను, ఏమనుకోకండి రామ అని చెప్పగానే రాముడిని చూసిన సీతామాత కిందకి దిగి ఆరిస్తూ రాముడి వైపు చూసి ఆర్యపుత్ర అని గొంతు పెకిలించిపోతుంది, ఆగిపోతుంది, గొంతు మాట్లాడలేకపోతుంది. రామా అని అనబోయి కూడా ఆగిపోతే అప్పుడు రాముడు అంటాడు, నేను కేవలం నిన్ను తీసుకొచ్చింది ఏలుకోవడానికి కాదు, నీవు భార్యను కూడా కాపాడుకోలేకపోయావు అనేసి నలుగురు నన్ను ఒక మాట అంటారని భయంతో నేను నిన్ను కాపాడాను, అలాగే రాక్షసుడు నిన్ను అపహరించాడు కాబట్టి వాడి చెర నుంచి నేను కాపాడానే తప్ప నిన్ను ఏలుకోవడానికి కాదు, నేను నిన్ను స్వీకరించను, నీకు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళు, తల్లిలా నిన్ను ప్రేమిస్తాడు, భరతుడితో వెళ్ళు, తల్లిలా నిన్ను గౌరవిస్తాడు తప్ప నేను మాత్రం నిన్ను ఏలుకోని అని చెప్పగానే అంతటి సీత కృంగిపోయి బాధపడుతూ రామా ఒక అల్పుళ్లాగా మాట్లాడుతున్నావు, సహజమైన మానవుళ్లా మాట్లాడుతున్నావు, నన్ను ఇలా మాట్లాడడానికి నీకు ఎలా నోరొస్తుంది రామచంద్ర, నేను లేకుండా నీవు ఉండగలవా, నీవు లేకుండా నేను బ్రతకగలనా అని చెప్పి నేను అయోనిజని భూమి నుంచి వచ్చాను, పవిత్రమైన భూమి నుంచి వచ్చాను, భూమి ఎంత పవిత్రమో నేను అంత పవిత్రాలని, అటువంటి నన్ను నీవు ఇలా మాట్లాడుతున్నావు రామా, నీవు ఇలా మాట్లాడిన క్షణం నుంచి నేను ఇంక బ్రతకను అని చెప్పి లక్ష్మణుడి కేసు చూసి లక్ష్మణ వెంటనే చితి పేర్చు, నేను అగ్నిహోత్రుల్లో వేల్చుకొని అగ్నిహోత్రుల్లో దూకేస్తానని చెప్పగానే రాముడు కేసు చూస్తాడు లక్ష్మణుడు మాటకి రాముడు తల ఊపుతాడు చెయ్యి అన్నట్టు, సీతామాత అలాగే తల ఊపుతుంది, రాముడికి సీతకి మధ్యలో నలిగిపోయాడు లక్ష్మణుడు, అటు అమ్మని కాదనలేడు, ఇటు స్వామివారిని ఎదిరించలేరు, బాధపడుతూ ఏడుస్తూ అగ్నిహోత్రుని వేల్చగానే అమ్మవారు అగ్నిహోత్రులు దూకే ముందు రాముడు చుట్టూ ప్రదక్షిణ చేసింది. అదే మనమైతే నువ్వు నన్ను అనుమానించావు కదరా దౌర్భాగ్యుడా, నేను నీ దగ్గర ఉండను అని అట్ల కాడ తీసుకొని నెత్తి మీద కొడతావు, అలా ఉంటే సీత ఇంత పవిత్రాలు ఎందుకు అవుతుంది, సీత చరిత్ర ఇంత గొప్పది ఎందుకు అవుతుంది, రామాయణం సీతాయ చరితం మహత్ అని వాల్మీకి మహర్షి సుస్పష్టంగా చెప్పారు కదా, ఇది సీత యొక్క నడవడిక, సీత యొక్క పాతివ్రత్యం, సీత యొక్క గొప్పతనం, సీత యొక్క కరుణ, సీత గురించి చెప్పడానికి ఎన్ని మాటలు చెప్పినా కూడా సరిపోవు, అంత గొప్పది సీత కదా, అటువంటి సీత గురించి చెప్పడానికి నేనెవరిని, నాకు అసలు అల్పురాల్ని, నేను చెప్పగలనా సీత గురించి అంత గొప్పగా, అటువంటి